మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో భాగంగా జరిగిన సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదని కరీంనగర్ డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఘాటుగా విమర్శించారు. ఇక కరీంనగర్ జిల్లాలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేని పక్షంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక బీజేపీతో ఒప్పందం పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో కాంగ్రెస్కు బీజేపీకి లోకాపార్య ఒప్పందం ఉన్నది అనడం చాలా సిగ్గుచేటు. దేశంలో అందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని. ఎందుకంటే ప్రతి బిల్లులో మీరు వాళ్ళకి సహకరించదు. త్రిపుల్ తలాక్ కానీ జిఎస్టీ కానీ ప్రతి బిల్లులో సహకరించి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా వారిగా దొంగసారి ఓటేసి విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మా మీద దొంగలు వచ్చేసినట్టు మీరు మమ్మల్ని అనేవాడైంది. మీరు కలిసి ఉంటారని దేశం మొత్తం తెలుసు, అన్నింటిలో సహకరించుకున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారు లిక్కర్ స్కామ్లో జైలు పోయారు. కవిత మీ చెల్లి ఎందుకు పోలేదు? సిబిఐ అడిగింది, మొత్తం మీకు తెలుసు. మీ అది ఒప్పందం ఉన్నదనే మీ చెల్లె కవిత గారు జైలుకు వెళ్ళలేదు. మరియు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ రెండు దొంగ పార్టీలని దేశం మొత్తం తెలుసు. మీరు అంటున్నారు, మీరు అనుకుంటున్నారు బండి సంజయ్ ఏం ఫండ్ చేయలేదని. మరి ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు ఏం ఫండ్ తెచ్చారు? పొన్నం ప్రభాకర్ గారు ఉన్న 5 సంవత్సరాలలో తెచ్చిన ఫండు ఇద్దరు ఎంపీలు కలిసి బండి సంజయ్ కానీ వినోద్ కుమార్ కానీ ఒక్క 10% కూడా ఫండ్ తీసుకురాలేదు. మేమే పొద్దు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే దాంట్లో 10% ఫండ్ కూడా ఎంపీ వినోద్ కుమార్ గారు కూడా తెలియదు. ఇంకో విషయము, మీరు మా ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతుండ్రు అది అంటున్నారు. ఎవరో ఉన్న 39 ఎమ్మెల్యేలను కాపాడుకొని మీరే కాపాడుకొని మీ లెక్క మేము ఎమ్మెల్యేలను కొను స్టార్ట్ అయితే ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలాడు మీ దాంట్లో. ఉన్నోళ్ళని కాపాడుకోండి. మీరు ఉన్న 10 సంవత్సరాలలో అన్యాయంగా పాలన చేసిరు, అక్రమ పాలన చేసిరు. అందుకే మీ కార్పొరేట్లు అందరూ ఇప్పుడు జైలు పోతున్నారు. కబ్జా చేసిన వాళ్ళు ఏం పాలన చేసిండ్రు? మీరు ఏం చేసిండ్రు? మీరు అంటున్నారు 420 అన్నారు. గడిచిన ప్రభుత్వం వచ్చి నెలన్నర కూడా 45 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు అన్ని 2 స్కీమ్లు అయితే అవుతున్నాయి, నడుస్తున్నాయి. ఇంకా 4 గంటల 100 రోజులు టైం ఇచ్చిండ్రు. 100 రోజులు అవుతాయి. కాకముందే మీరు 420 అనడం చాలా సిగ్గుచేటు. మీరు 420 ముస్లింలకు 15% రిజర్వేషన్ ఇస్తాం మీ నాయన 420. వఖబోర్డుకు జ్యుడిషియల్ ఇస్తానా మీ నాయన 420. దళితులకు దళిత బంధు కానీ భూములు కానీ ప్రతి ఒక్కరికి మీరు 420 పాలన చేసిండ్రు. మీరు చేసి మమ్మల్ని అనుకుంటే చాలా సిగ్గుచేటు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు. ఇలా మాట్లాడకండి. గడిచిన 10 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు అందరూ తెలుసు. ఉన్న 80% బడ్జెట్ తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టారు, మేడిగడ్డలో పెట్టారు. ఏమైంది? కుంగిపోయింది. ఆ విషయంలో కూడా మీరు జైలుకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ఇలా కాంగ్రెస్ వారిపై 40 రోజులు కూడా గడిచిన కాలేదు, ఇంకా స్కీమ్లు ఏమైనా 420 అని చాలా సిగ్గుపడు. మీరు బీజేపీ ఉన్నది లేనిది ఉన్నట్టు చేస్తూ ఎలా చేస్తున్నారో మీ బీఆర్ఎస్ వారు కూడా అలానే చేస్తూ ప్రజలకు మభ్య పెడుతున్నారు. ఆ మభ్య పెట్టిన మానాన్ని గడిచిన 10 సంవత్సరాలలో మీరు ఏం చేసిందో మేము ఒక సంవత్సరాన్ని అంతకన్నా ఎక్కువ చేసి చూపెడతాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తారు. మా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ చాలా అభివృద్ధి చేస్తారని మేము కాంగ్రెస్ మైనార్టీ శక్తి పక్షాన కోరుచున్నాము. నాతోని సిటీ చైర్మన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సయ్యద్ అఖిల్ గారు, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ లై ఖాద్రి గారు, జనరల్ సెక్రటరీ నిహాల్ అహ్మద్ గారు, జనరల్ సెక్రటరీ మొహమ్మద్ కరీం గారు, ఫేరోజ్ గారు, తదితరులు మన నదీము మరియు అందరు నాతోని ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.